లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంన అనుదినం మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకి ఇచ్చిన మాటను చదువుకుందాం. కీర్తనలు 91వ అధ్యాయం 14వ వాక్యం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంన కీర్తనకారుడు రాస్తున్నటువంటి కీర్తనలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక నేను అతన్ని తప్పిస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం చూస్తే దేవుడు అనేక విషయాల్లో మనల్ని తప్పిస్తూ రక్షిస్తున్నాడు. ఆయన మనల్ని కాపాడుతున్నాడు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తాడంట. ఈ లోకంలో జరుగుతున్నటువంటి ప్రతి నష్టం నుంచి, భయంకరమైన రోగం నుంచి, అపాయం నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు. అంతేకాదు ఆయనను ప్రేమించు వారిని ఆయన నిత్య నరకం నుండి తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం అనంటే ఏదో ప్రొద్దున్నే లేచి బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటే సరిపోదండి. దేవుణ్ణి ప్రేమించడం అనంటే దేవుని ఆజ్ఞలు గైకొనటం అని రాయబడింది. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట అని రాయబడింది. దేవుని బిడ్డలారా, నిజంగా మనం ఎవరినైనా ప్రేమిస్తున్నాం అనుకోండి, వారి కోసం ఏదైనా చేయడానికి మనం సిద్ధపడతాం. ఎందుకంటే వారిపైన మనకుంటున్నటువంటి ప్రేమ ఆ విధంగా ఏ పనినైనా చేయిస్తుంది. దేవుని బిడ్డలారా, నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అని చెప్తున్నాం, కానీ దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? నిజంగా దేవునికి ఇష్టానుసారంగా మనం జీవించగలుగుతున్నామా? మనము ఎవరినైనా ప్రేమిస్తే వారు మనల్ని ఏదైనా చేయమంటే వారి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాం. అయితే నువ్వు ఒకవేళ దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తివైతే ఆయన నిన్ను ఏమీ చేయమని చెప్పట్లేదు, కానీ ఆయన ఆజ్ఞలు గైకొనమని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ ఉదయకాల సమయంలో నిజంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివేనా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మనము ఆయనను ప్రేమించడానికి ముందుగానే ఆయన మనల్ని ప్రేమించినట్లుగా సువార్తల్లో వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అయితే మనము కూడా ఆయనను ప్రేమించగలగాలి. మనము కూడా ఆయన ఆజ్ఞల మార్గంలో నడవగలగాలి. మనము కూడా ఆయనను ప్రేమించే వ్యక్తులమని చెప్తున్న మనము ఆయనకి ఇవ్వవలసిన సమయంని ఆయన కేటాయించాలి. అప్పుడు ఆయన మనల్ని తప్పించే దేవుడు. దేవుని బిడ్డలారా, ఎన్నో మార్లు యాక్సిడెంట్ల నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. ఆయన తప్పిస్తూనే ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విధంగా మరి రోగం నుండి, వ్యాధి నుండి, అప్పు నుండి, ఇరుక్కు నుండి, ఇబ్బందులో నుండి, లేమిలో నుండి ఆయన మనల్ని తప్పిస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఆయన నిన్ను తప్పించే దేవుడు అని మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా ఆయనను నువ్వు ప్రేమించగలిగితే ఒకవేళ కీడు సంభవిస్తుందని నీకు తెలియకపోవచ్చు, కానీ నువ్వు ఆయనను ప్రేమించే వ్యక్తివైతే ముందుగానే ఈ కుమారుడు నన్ను ప్రేమించే కుమారుడు, ఈ కుమార్తె నన్ను ప్రేమించే కుమార్తె అని చెప్పి నీ మీదికి రాబోతున్న కీడు ఆయన ముందుగానే ఎరిగి ఆ సమయాన ఆయన దిగివచ్చి నిన్ను తప్పిస్తాడు. దేవుని బిడ్డలారా, ఎన్నో మార్లు నిజంగా ఆయన ప్రేమ మనల్ని తప్పించింది. ఉదయకాల సమయంలో కూడా ఆయన మనల్ని ధైర్యపరుస్తున్నాడు. నువ్వు భయపడకు, నేను నిన్ను తప్పిస్తాను, ఎందుకంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కాబట్టి నేను నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా బైబిల్లో మనం గమనిస్తే దావీదు ఎంతగానో దేవుని ప్రేమించాడండి. అందుకనే దేవుడు దావీదుని గురించి ఏమంటున్నాడంటే, నా హృదయానుసారుడైనటువంటి వ్యక్తి అంటున్నాడు. నిజంగా దావీదు దేవుని ప్రేమిస్తున్నాడు అనడానికి సూచన ఏంటంటే, ఆయన ఒక గొప్ప రాజైన దినమునకు 7 మార్లు ఆయన ప్రార్థించే వ్యక్తి అని రాయబడింది. నిజంగా ఒక రాజు స్కెడ్యూలే చాలా బిజీ స్కెడ్యూల్ అయినా ఆ యొక్క బిజీ స్కెడ్యూల్లో కూడా దేవునికి సమయం ఇస్తున్నాడు. ఏదో ఒక పూట 2 పూటలు కాదండి, దినమంతా కూడా 7 మార్లు దేవుని సన్నిధిలో మోకరిస్తున్నాడంటే దావీదు తన దినచర్య అంతట్లో దేవునికే ఎక్కువ సమయాన్ని ఇచ్చినట్లుగా మనం గమనిస్తున్నాం. ఎందుకంటే దావీదు దేవుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఎవరినైతే అధికంగా ప్రేమిస్తామో వారి కొరకు మనం అధికమైన సమయాన్ని కేటాయిస్తాం. అయితే ఉదయకాల సమయంలో నీవు ఎవరిని ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే దేవుడు నిన్ను తప్పిస్తాడు. దేవుని బిడ్డ, ఉదయకాల సమయంలో నిజంగా నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? ఆయనకు నువ్వు సమయాన్ని ఇవ్వగలుగుతున్నావా? ఆలోచన చేయి. దావీదు మహారాజై ఉన్నప్పటికీ దేవుణ్ణి ప్రేమిస్తున్న
చెప్తున్నాడు అతడు. అందుకనే దినమునకు 7 మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. అందుకనే దావీదుకు ఎదురైన ప్రతి కీడు నుండి, ప్రతి ఓటమి నుండి, ప్రతి మరణకరమైనటువంటి అనుభవాల నుండి దేవుడు దావీదును తప్పించాడు. దావీదుకు తెలియకుండానే దేవుడు దావీదు పక్షంలో నిలబడి కార్యాలు చేశాడు. ఉదయకాల సమయంలో నీ పక్షంలో దేవుడు నిలబడబోతున్నాడు. దేవుని బిడ్డ, ఏ చిక్కు సమస్యలో నీవు ఉన్నా దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు, నిన్ను రక్షించబోతున్నాడు. ఆయనను ప్రేమించగలిగితే ఆయన నీ జీవితంలో మేలు చేస్తాడు. అందరం కూడా దేవుణ్ణి ప్రేమిద్దామండి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొందాం. ఏదేదైతే ఆయన మనతో చెప్తున్నాడో ఆయన మాటకు చెవియొగ్గి ఆయన చిత్త ప్రకారంగా జీవిద్దాం. ఆయన మనల్ని తప్పించి రక్షించి ఆయన నిత్య రాజ్యానికి మనల్ని సిద్ధపరుస్తాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏదో శ్రమ తప్పించుకోవడము, మరణం తప్పించుకోవడము, యాక్సిడెంట్ తప్పించుకోవడం కాదు, కానీ మనకు ఒక నిత్య మరణం ఉంది. అది మనం తప్పింపబడాలంటే దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిగా, ఆయన ఆజ్ఞలను గైకొనే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఒకవేళ ఇంతవరకు నువ్వు రక్షింపబడకపోతే ఆయన సన్నిధిలో నేడే నీవు రక్షణ భాగ్యాన్ని నువ్వు పొందుకోవాలి. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. నీ పాప రోగ శాపంలో నుండి విముక్తి కలిగించే దేవుడు ఆయనకు నీ జీవితాన్ని అప్పగించుకోగలిగితే ఆయన తప్పక నీకు విడుదలనియడం మాత్రమే కాదు, నిత్య నరకం నుండి నిన్ను తప్పించబోతున్నాడు. దేవుణ్ణి ప్రేమించు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం. ఉదయకాల సమయంలో దేవుని ప్రేమించి వారిని తప్పిస్తానని వాగ్దానం చేశారు. ఇదిగో నాయన, నిన్ను ప్రేమించడం అంటే మీ ఆజ్ఞలు గైకొనడమే అని మీరు మాట్లాడారయ్యా. ఇదిగో అధికంగా మీకు సమయాన్ని ఇచ్చి అయ్యా మీ ఆజ్ఞల జాడలో మేము నడుచుకున్నట్లుగా మీరు సహాయం దయచండి. అప్పుడు ప్రభా, ఏ పరిస్థితిలోనైనా మీరు మమ్మల్ని తప్పించి రక్షించే దేవుడు అని మీరు మాట్లాడారు నాయన. ప్రాముఖ్యంగా ఆ నిత్య నాశనం అనే నిత్య నరకం నుండి, అపవాది చేతిలో నుండి, వాడి కాడి నుండి ప్రభా మీరు మమ్మల్ని తప్పించి రక్షించినందుకై మీకు స్తోత్రం. ఇంకను ఎంతమంది అయితే రక్షింపబడలేని పరిస్థితిలో ఉన్నారో వారందరినీ కూడా ఉదయకాల సమయంలో జ్ఞాపకం చేసుకొని మీ రక్షణను వారికి చూపించి వారిని తప్పించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.